తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, భద్రాద్రి కొత్తగూడెం జేఏసీ లంబాడి జేఏసీ నాయకుడిని. ఇవాళ లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి బంజారా బిడ్డల్ని ఇవాళ శాంతి ర్యాలీ ఉంది, మీరు రండి అంటే శాంతియుతంగా ఇవాళ నలుమూల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి మా బంజారా బిడ్డలందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇవాళ పంజాబ్పై జరుగుతున్నటువంటి దాడిని ఇవాళ ఏదైతే మీరు మా మీద నెడుతున్నటువంటి నెపాన్ని మేము తిప్పికొట్టేలా అనేక ఆధారాలు, అనేక సాక్ష్యాలు ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చి ఇవాళ మీరు చేసేటటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో అది ముమ్మాటికి తప్పు అని ఇవాళ హైకోర్టు కూడా తేల్చి చెప్పి ఏ అంశమైనా భారత రాజ్యాంగం ప్రకారం ఉభయ సభల్లో చట్టబద్ధత అయితే అది మేము ఇన్వాల్వ్ కాము, అది కేవలం మళ్ళీ పార్లమెంట్ లోనే జరగాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని ఇవాళ గౌరవ హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చి వాళ్ళ నెట్టేసి పెట్టి అయినా కాదనకుండా అనైక్యత కోసము, రాజకీయ లబ్ధి కోసము ఆయన చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని ఇవాళ తిప్పికోండి. ఏదైతే ఇవాళ నాయకుడిగా జనామైనటువంటి తెల్ల వెంకట్రావు గారు, సోయం బాబురావు గారు మీరు గతంలో చట్టసభలో పోయి ఉన్నారు. చట్టసభలో పోయిన మీరు గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాలకు రావాల్సినటువంటి అంశాల మీద మాట్లాడాల్సింది మీరు ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ హక్కులు పోయేలా మీరు చర్యలు తీసుకున్నారు. ఇవాళ జీవో నెంబర్ 3 పోయింది. రేపు 1/70 యాక్ట్ మీద కన్నేశారు. రేపు ఇదే షెడ్యూల్ ఏరియాలో సర్పంచ్ల మీద, ఎంపీటీసీల మీద కూడా వాళ్ళు కన్నేశారు. అంటే మీరు ఇవాళ ఏదైతే ఈ గిరిజన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు పూనుకున్నారనేది వెరీ క్లియర్ గా అర్థమవుతా ఉంది. అదే రకంగా రేపు డీలిమిటేషన్ జరగబోతాం. డీలిమిటేషన్ లో మనల్ని ఈ రెండు తెగల మీద కన్ఫ్యూజన్ చేసి మనం గొడవలో ఉంచి వాళ్ళు రేపు మంచి చోట్ల ఎమ్మెల్యేలు లాక్కోవాలని జనరల్ లో మాట్లాడాలని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ ఆదివాసీ కోయ గోండు సమాజాన్ని, నాయకులని, ఇవాళ కుల సంఘాలని ఇవాళ బంజారా జేఏసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, వాళ్ళు చేసేటటువంటి గుడిలో కుట్రని మనం అందరం కలిసి తిప్పికొడతాం, మనం ఐక్యంగా తిప్పికొడతాం. మన అవకాశాన్ని గండికొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ జీవో నెంబర్ 3 విషయంలో, 1/70 యాక్ట్ విషయంలో, మన సర్పంచులు, ఎంపీటీసీ విషయంలో, అనేక విషయంలో వాళ్ళు మనల్ని తప్పు చేస్తున్నారు. కాబట్టి మనం కలిసి వద్దాం. ఒకవేళ మీకు వాట కావాల్సి అయితే మా వాట మాకిందో మాకిచ్చేయండి, మీ వాట ఎంత ఉందో మీరు తీసుకోండి. కానీ మన తెగల మధ్య కూడా చేసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మన మధ్య పందాన్ని తెగొట్టే వాళ్ళని మీరు తరిమి కొట్టాలని నేను మనసుకుంటే కోరుకుంటూ ఇవాళ మేము ఎస్టీలో తేల్చబట్టమన్నా అది కేవలం ఇవాళ ఇందిరాగాంధీ గారు తల్లి చనిపోయేకూడదు తెలియదు. ఆమె చేసినటువంటి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది బంజారా భక్తులు ఇలా బ్రతుకులు బాగుపడతా ఉన్నాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉంది. మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు ఈ 40 లక్షల మందిని దూరం చేసుకోవాలని మీరు అనుకుంటే అది మీకు చాలా ప్రమాదం. రేపు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉంది. స్థానిక ఎలక్షన్ లో ఈ బంజారా బిడ్డలందరూ కూడా మరి తిరగబడితే మీరు నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇవాళ దాదాపు 89 కాన్స్టిట్యూన్స్ లో బలంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలను దూరం చేసుకోకండి. మేము దొట్టిదారిలో ఏం చేర్చబడలేదు. బ్రిటిష్ కాలం నుంచి, నైజాం కాలం నుంచి ఎస్టీలనే మేము గుర్తించబడ్డాం. ఇప్పుడు 1950లో మద్రాస్ రాష్ట్రంలో కూడా సుగాలి పేరిట అక్కడ కూడా మేము ఎస్టీలనే గుర్తింపడ్డాం. ఎక్కడైతే ఈ నిజాం కాలంలో ఏదైతే ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉందో, వాళ్ళ కబంధ స్థాయిలో ఉందో, అప్పుడు ఇక లంబాడీలని బంజారాలను పిలుస్తారనేటటువంటి అంశము ఆ రోజు ఏదైతే రాజ్యాంగ కమిటీకి తెలియకపోవడం వల్లే మేము అన్యాయమైన 26 సంవత్సరాలు మేము అన్యాయమై 1950 నుంచి 1976 వరకు అంటే సుమారు 26 సంవత్సరాలు నష్టపోయినాం. కాబట్టి ఇప్పటికైనా 26 సంవత్సరాలు నష్టపోయిన మమ్మల్ని ఇవాళ మీరు నష్టం చేసే కుట్ర చేస్తే మీరు భూస్థాపితం అయిపోతారు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించే మా గౌరవ ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవించి 42% రిజర్వేషన్ బీసీలకు మీరు ఖచ్చితంగా మీరు గౌరవించి ఈ చట్టబద్ధత అనే అంశం మీద తేల్చమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇంకో మాట మేము చెప్పదలుచుకున్నాము. అదే మాట మీడియా ముఖంగా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఏదైతే మా గోరుబోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చి మమ్మల్ని
దాదాపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 12 లక్షల మందిని గౌరవిస్తే మేము ఖచ్చితంగా మీ అంట ఉంటామని గతంలో బంజారాలు అంటేనే కాంగ్రెస్ అంటే బంజారా అనేటటువంటి అంశాన్ని మీరు లేవనెత్తి తీసుకుపోయే అవకాశం ఉందని మీకు మీడియా ముందు మేము మన చేతులెచ్చి నమస్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మధ్య కాలంలోనే ఇవాళ మరి గిరిజన ఎమ్మెల్యేలు మరి రామదాస్ అన్న రామచంద్ర గారు అదే విధంగా మురళీ నాయక్ గారు అదే పాలు నాయక్ గారు అందరు కూడా కలిసి మా బంజారా బిడ్డను అన్యాయం చేయవద్దని వాళ్ళు మా పక్షాన రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకి మా మొత్తం 40 లక్షల సమాజం పక్షాన ఈ బంజారా జాతి పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.